హలో అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక రెసిపీ తీసుకొచ్చాను మీ ముందుకి. ఏం కాదండి, రవ్వ లడ్డు ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్పేస్తాను. ఇదైతే నాకు బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ఆ ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పోసాను. ఈ నెయ్యి అనేది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ అనేది మనం దేంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక అప్పుడు ఇవి తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇది ఇంకా వేరే ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. ఆ నేతిలోనే ఒక కప్పున్నర నేను తెల్ల రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసాను. ఆ నెయ్యి తీయకుండా ఆ నేతిలోనే వేసేసుకోవాలి రవ్వ అనేది. రవ్వ అనేది ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ప్లస్ బాగుంటుంది. నేతి అంతా అనేది మొత్తం రవ్వ అంతా పట్టుద్ది చక్కగా. మనం ఎంత కష్టపడి చేసినా, ఏం చేసినా పిల్లల కోసమే కదండి. స్వీట్ అనేది మనం ఎంత కష్టపడి చేసినా మనం పిల్లలు అనేది అమ్మాయి స్వీట్ బాగుందనగానే ఆ కష్టం అంతా మనం మర్చిపోతాం. మా పిల్లలైతే చాలా బాగుందమ్మా అంటారు నేను చేసే ప్రతి ఏదైనా సరే. సరేనండి, ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కప్పున్నర రవ్వకి కప్పు కొబ్బరి, తురిమిన కొబ్బరి వేసేసుకున్నాం దీంట్లో. దీన్ని కూడా సేమ్ మళ్ళీ ఒకసారి తిప్పుకోవడమే. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఇది కూడా గోల్డెన్ కలర్ రావాలండి. సేమ్ ఈ రెండు కలిపి గోల్డెన్ కలర్లోకి వచ్చాక అప్పుడు అనేది రెడీ అయినట్టు. ఇలా వేస్తుంటే ఇల్లంతా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అసలు స్వీట్ అనేది రెడీ అవ్వకుండానే మంచి స్మెల్ వస్తుంది. నేతిలో వేయించేది కదా, చాలా బాగుంది స్మెల్ అనేది. ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా పట్టుద్ది. కొబ్బరి అనేది కూడా పచ్చిగా ఉంది కాబట్టి దీంట్లో అనేది బాగా పట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ దాంట్లో వేసేసుకుని ఇందాక మనం వేయించిన కిస్మిస్, జీడిపప్పు దాంట్లో వేసేసుకోవడం. ఇలా ఫ్రై అయిందని గోల్డెన్ కలర్ వచ్చిందని నేను తీసేసి దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీనికోసం మనం పాకం పట్టాలి. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. దీంట్లో పాకం పడదాం. నేనైతే కప్పున్నర రవ్వకి కప్పున్నర పంచదార వేసుకుని అరకప్పు వాటర్ పోసుకున్నానండి. అరకప్పు వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటూ ఉన్నా. చాలామంది పాలతో చేస్తారు కానీ పాకం లేకుండా చేస్తారమ్మా. నేనైతే ఇలా పాకంతో చేసాను. ఎందుకంటే మనకి ఇది బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్లో లేకుండా నిల్వ అనేది ఉంటుందండి. అందులోనూ కొబ్బరి అనేసి భయపడక్కర్లేదు. ఇది మనం నేతిలో వేయించుకున్నాం కాబట్టి అది మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయటైనా పెట్టుకున్నా అది నిల్వ అనేది ఉంటుంది. మరకడం అనేది స్టార్ట్ అయిందండి పంచదార పాకం.
ఈ పాకం వచ్చేసండి తీగ పాకం రావాలండి. పాకం అనేది ఇలాగా తీగ పాకం రావాలండి. ఇలా నిలబడాలి పాకం అనేది. చూసారా ఇలా నిలబడుతుందో. దీంట్లో మనం ఇందాకడ వేసుకున్నాం కదండి రవ్వ అనేది, వాటిల్లో వేసుకున్నాం కదా, రవ్వ అనేది దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా. ఒకవేళ మీకు కలిపేటప్పుడు గడ్డల కింద ఉన్నాయి స్మాష్ చేసేసుకోవాలండి గోరువెచ్చగా. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేస్తాను. ఒకవేళ గడ్డల కింద ఉన్నా సరే మనం ఆ గడ్డలను చితిప్పుకొని మనం ఉండలు చుట్టుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ చుట్టేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.